వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్. ఈ రోజు మనం వచ్చేస్తాం, చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్లోని లెనిన్ సినిమా. మన అఖిల్ అక్కినేని గారు ఏదో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని చెప్పి తెలుస్తుంది. మరి సినిమా ఎలా ఉంది ఏంటనేది నా మాటలు కాకుండా డైరెక్ట్గా ఆడియన్స్ మాటలను తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. చెప్పుకోవచ్చు. ఇప్పటికీ డిస్కషన్ వచ్చింది. అయ్యగారి నెంబర్ వన్ చెప్పుకోవచ్చు. ఇయర్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. చాలా బాగుంది, చాలా బాగుంది. బుక్ చేసుకోండి, ఎక్స్ట్రాడనరీ ఉంది అన్న. చాలా బాగుంది. సూపర్ మూవీ, సూపర్ సూపర్ మూవీ. అయ్యగారు కంబ్యాక్ ఇచ్చారు. బాగుంది సినిమా బాగుంది. బాగుంది నైస్. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్, అల్టిమేట్ మ్యూజిక్ అయితే. డైరెక్షన్ అయితే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కానీ సినిమా అయితే ఓకే, వాచబుల్. హీరో యాక్టింగ్ బాగుంది బ్రో, బాగుంది. అఖిల్ కంబ్యాక్. యాక్చువల్గా ఆర్సీబీ కప్పు కొట్టదు, అఖిల్ హిట్ కొట్టడం కానీ ఆర్సీబీ కప్పు కొట్టింది. అఖిల్ పర్ఫెక్ట్, చాలా బాగుంది. లెనిన్ అఖిల్ బాబు సూపర్ హిట్ మూవీ, చాలా బాగుంది. బ్లాక్ పోస్టర్ అఖిల్ బాబుకి. ఇది ప్రొడ్యూసర్ నాగార్జున గారు చాలా మంచిగా తీశారు. అన్ని సన్నివేశాలు చాలా బాగున్నాయండి. సినిమా చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. చాలా మంచి సినిమా ఇది. మాస్ హీరోల్లో అఖిల్ మాస్ హీరో, మాస్ గా వచ్చాడు, ఊర మాస్. చాలా బాగుందండి సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు ఎక్కడా బోర్ కొట్టదు. ప్రతి షాట్, ప్రతి సీను వేరే లెవెల్. తన కష్టాన్ని చూపించుకోండి సినిమాలో. ఇప్పుడు ఎవరైనా ఫ్లాప్ అయితే బాధగా ఉంటుంది. ఇన్ని డిజాస్టర్లు తట్టుకుని పరువు పోయితే పరువు కాపాడుకుని ఈ సినిమాతో అయ్యగారని నెంబర్ 1 అనిపించుకున్నాడు. ఏదైతే ఒక ఆయన అయ్యగారని నెంబర్ 1, అఖిల్ నెంబర్ 1 అంటే కదా, అది నిజంగా నిరూపించుకున్నాడు లోపల. ఈ సినిమాతో ఎక్కడికి వెళ్ళిపోతాడు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇప్పుడు ఖచ్చితంగా అఖిల్ని సినిమా తీస్తారు గ్యారంటీగా, తిరిగి లేదు. ఈ సినిమాతో అఖిల్ ఎక్కడికి వెళ్ళిపోతాడు. 100 కోట్లు పక్కా సినిమా. అది ఫస్ట్ వారం కలెక్షన్. అది అఖిల్ గారిని ఇప్పటి వరకు మనం క్లాస్ హీరోగా చూస్తాం, మాస్ రోల్ ఎలా చేశారు అదే చెప్తాను కదా, వేరే లెవెల్. ఈ సినిమా అఖిల్కి సెట్ అయిపోయింది, అంతే సెట్ అయ్యింది. ఇంకో హీరోలకి సెట్ అవుద్ది కానీ మాట్లాడకూడదు. ఈ సినిమా అఖిల్ నిరూపించుకున్నాడు. తన యాక్షన్ కానీ తన పట్టణ దారపోసాడు. కంబ్యాక్ అంటే చాలా సినిమాలు డిజాస్టర్లు అయినాయి, ఎవరంటే లోపల బాధగా ఉంటుంది. ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. ఒక్క సినిమా అయ్యగారే నెంబర్ 1. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు మూవీగా? 4.9. 1% స్లోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్, అంతే. అక్కడ మండపం సీట్ నుంచి అదిరిపోద్ది. ఇంకా
అఖిల్ గారిని ఇప్పటి వరకు మనం క్లాస్ రోల్స్ లో చూసాం కదా, మాస్ రోల్ ఎలా చేస్తారు? అదే కదండి ఫస్ట్ టైం కదా, చాలా బాగుందండి. బేసిక్ చెప్పాలంటే తను చేసిన ఇప్పుడు దాకా హార్డ్ వర్క్ ఈ మూవీతో హిట్ కొడుతుందండి, చాలా హిట్ కొడుతుంది. థ్యాంక్ యూ. రెడీగా వచ్చే సెకండ్ హాఫ్ పీక్స్కి వెళ్ళేటప్పటికి అదిరిపోయింది. దయచేసి చెప్తున్నాను, ఈ సినిమా మొబైల్ చూడకుండా ప్రతిదీ స్టోరీ ఒకదానికొకటి లింక్ ఉంటుంది, కరెక్ట్గా చూడండి. ఫస్ట్ వీకెండ్ అయితే కలెక్షన్స్ అదిరిపోతాయి. ఫస్ట్ సాంగ్ అక్కినేని అభిమానులు అంటే వాళ్ళు చూస్తారు కదా. నా రేటింగ్ ఏం చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అని రేటింగ్, సినిమా గురించి కంటెంట్ చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీంట్లో ఎక్కడ అసభ్యత లేదు. ద సోల్ ఆఫ్ లెనిన్ ఆడపిల్ల కనబడిపోతే ఆడపిల్లని ఎత్తగాలి కానీ పరువుని ఎత్తకూడదు. క్లీన్ అండ్ నీట్ మూవీ, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చూడాలి. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ పీక్స్ మొబైల్తో చూడకండి. స్టార్ట్ టు ఎండ్ ప్రతి దానికి స్టోరీ లింక్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్టడీగా ఉంటే సెకండ్ హాఫ్ పీక్స్కి వెళ్తుంది. Heartbeat of Lenin is not Bhagyashree Borse. Heartbeat of Lenin is Akhil. Blood circulation is Bhagyashree Borse. And the mind is a villain story and the roller coaster ride. All the best. Thank you so much. 3 years wait is over. Thank you so much for the Lenin team. Music కూడా అంత బాగుంది. భాగ్యశ్రీ బోర్సే అంతే. అందరూ మన చుట్టం పెరగకుండా ఉంటాం కదా. భాగ్యశ్రీ బోర్సే అంటే నేను ఎలా చెప్తానంటే మన రష్మికాకి మొదటి చుట్టంలో ఉన్నారు. సూన్ రష్మికా విల్ హ్యావ్ ఎ టఫ్ టైం. హ్యాట్స్ ఆఫ్ టు భాగ్యశ్రీ బోర్సే. అయ్యగారు ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. చాలా బాగా అనిపించింది. ఆయన యాక్టింగ్ అయినా లేదంటే ఎలివేషన్ సీన్స్ అయినా సరే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని ట్విస్ట్ ఉంటాయి. ప్రీ ఇంటర్వల్ ముందు వచ్చి ఒక 2 ట్విస్ట్ అయినా లేదంటే క్లైమాక్స్ ముందు వచ్చి 2 ట్విస్ట్ అయినా సరే అయ్యో బాబాయ్ అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే తమన్ గారి బీజం సాగు కొట్టడం చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం అనుకోండి ఒక తెలుగు మూవీలో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ చూడాలనిపించింది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మధ్య చూసి చాలా బాగా అనిపించింది. సినిమాకి మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు శ్రీలీలను తీసి భాగ్యశ్రీని పెట్టుకున్నారో అక్కడే సగం హిట్ అయిపోయింది సినిమా. ఎందుకంటే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుతుంది. స్క్రీన్ పైన వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్క్ అవ్వకపోతే మేబీ అంత లెవెల్ ఉండేది కాదు, కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి రామ్ చరణ్ గారికి రంగస్థలం ఏ లెవెల్ హిట్ అయిందో అంతకు మించి హిట్ అవుతుంది లేని ఇద్దరికైతే. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే క్లైమాక్స్లో ఏదైతే ట్విస్ట్ ఉందో అది జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది ఈ సినిమా బ్లాక్ బస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కానీ యాక్సెప్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ 100 crores కంపేర్ ఈజీగా చేరుకోవచ్చు. బట్ ఏదైతే ఫస్ట్ 1 hour కొంచెం ప్రెడిక్టబుల్ ఫ్లాట్గా వెళ్ళిపోయినా సరే ప్రీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ నుంచి మాత్రం చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఒక 1 minute కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అయింది. నెగిటివ్ చెప్పేది కూడా పెద్ద నెగిటివ్ అయితే ఏం లేవు. చాలా బాగుంది. ఫస్ట్ టైం అనుకుంటా నాగవంశీ గారి మూవీలో లక్కీ భాస్కర్ తర్వాత ఇంత పాజిటివ్ మూవీ రావడం చాలా బాగా అనిపించింది అన్న. కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ చెప్పుకోండి. చాలా బాగుంది. అంటే మనం ట్రైలర్ రోజు చూసుకున్నట్టయితే రే ప్లీజ్ రా మీనాక్షి వదిలేయండి రా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ సీన్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ట్రైలర్లో అందరూ బాగా రిసీవ్ చేసుకోలేదు దాన్ని కన్ఫర్మ్ గారు. ఎందుకంటే అది హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేది మనం ఆ సీన్ కన్వర్స్. సెకండ్ హాఫ్ ఎమోషనల్గా అయితే ప్యాక్ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం అనుకుంటే అయ్యగారు ఇంత ఎమోషనల్ సీన్స్లో చేయడం, ఇంతకుముందు యాక్షన్ సీన్స్లో చేశారు, కానీ ఎమోషనల్ మాత్రం చాలా బాగా చేశారు. పెద్ద క్లైమాక్స్ అయినా సరే డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా క్లైమాక్స్ ట్విస్ట్ అన్న అది అలా తిరుగుతుంది. 2 సీన్స్ ఉంటాయి ప్రీ క్లైమాక్స్లో. బుర్ర పోయిందని చెప్పుకోవచ్చు. బుర్ర బాగుంది, బాంబులు కాదు అసలు 2 ట్విస్టులు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పటి వరకు అఖిల్ గారిని మనం క్లాసికల్ లవర్ బాయ్ అని చూస్తాం. సో ఒక మాస్ రోల్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇప్పుడు రామ్ చరణ్ గారికి రంగస్థలం ఏ లెవెల్లో వర్కౌట్ అయిందో అంత రెగ్యులర్ చాలా బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రీ క్లైమాక్స్లో అయితే ఆయన ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుందో అక్కడ నుంచి అరాచకం చెప్పుకోవచ్చు. ఆయన యాక్టింగ్ అయినా సరే లేదంటే హీరోయిన్ అది అయ్యేటప్పుడు ఆ సీన్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంత ముందు కంపేర్ చేసినా సరే 10% కూడా యాక్టింగ్ చేశాడు రాము ప్రీవియస్ మూవీస్లో. చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఇప్పుడు చెప్పుకోవచ్చు అయ్యగారు నెంబర్ 1 ఈ ఇయర్ రిలీజ్ అయిన అన్ని మూవీస్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ రేటింగ్ ఎంత మూవీ? 3.5 ఇవ్వచ్చు. ఆ ట్విస్టులు అయితే మాత్రం 4 ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ లెవెల్ ట్విస్ట్ ఉంటాయి. బట్ ఆ ట్విస్టులు తీస్తే మాత్రం ఎందుకో ఒక రొటీన్ రివెంజ్ డ్రామాలు అనిపించింది తప్ప స్టోరీ వైజ్గా పెద్దగా లేదు. ఆ ట్విస్టుల వల్ల చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది.
చూసారు కదా, ఓవరాల్గా అఖిల్ అక్కినేని గారి లెనిన్ మూవీ ఏదైతే ఉందో సోషల్ మీడియా ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది. అండ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ కూడా అదిరిపోతాయని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. మూవీలో మెయిన్ ప్రీ ఇంటర్వెల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు నాన్ స్టాప్ అఖిల్ గారు ప్యూర్ మాస్ ర్యాంపేజ్ ఉంటుందని కూడా మనం విన్నాం. ఐ డ్రీమ్ తరపు నుంచి అఖిల్ అక్కినేని గారు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ రివ్యూస్ కోసం ఐ డ్రీమ్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.